హై ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో మీ స్క్రీన్ చూస్తున్నట్టుగానే ది మోస్ట్ ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ అనమాట. సో ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అనమాట. సో మన నేమ్తో ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా ఈజీ అనమాట. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ట్రెండింగ్ ఎడిటింగ్స్, ట్రెండింగ్ టాపిక్స్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, సింపుల్గా మీ యొక్క బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి మీ ఫోన్లో. సో ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే క్రోమ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ సెర్చ్లో బింగ్ ఏఐ జనరేటర్ ఇమేజ్ అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఫస్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మీకు లాగిన్ అడుగుతుంది, జాయిన్ అవని. సో ఇక్కడ ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను కాబట్టి నాకు సర్ప్రైజ్ మీ అని చెప్పేసి అయితే వచ్చింది. సింపుల్గా ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో ప్రాంప్ట్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు మీరు. ప్రాంప్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఏఐకి మనకి ఇమేజ్ అనేది ఏ విధంగా కావాలని చెప్పేసి దానికి క్లియర్గా టైప్ చేసి చెప్పడం అనమాట. దాన్నే ప్రాంప్ట్ అంటాం మనం. సో ఏఐ లాంగ్వేజ్లో ప్రాంప్ట్ అంటారు దాన్నే. సో ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చేసిన తర్వాత మన నేమ్స్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోండి. నేను నా నేమ్స్ పెట్టుకున్నాను పైన ప్రాంప్ట్లో. మీ నేమ్స్ చేంజ్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ ఇస్తాం. మనకి ఒక 2-3 సెకండ్స్, అంటే ఒక 2-3-5 సెకండ్స్ లోడ్ అయిన తర్వాత మనకి ఇమేజెస్ అనేది జనరేట్ చేస్తుంది. సో మోస్ట్లీ చాలా మంచిగానే ఉంటాయి జనరేట్ చేసినవన్నీ కూడా. ఒకవేళ ఏమైనా మీకు నచ్చకపోతే ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ప్రాంప్ట్లో కొంచెం దానికి సింప్లిఫై చేసి యాడ్ చేయండి మీరు వర్డ్స్ అనేవి. యాడ్ చేసిన తర్వాత అది అర్థం చేసుకొని మళ్ళీ క్రియేట్ అయితే చేస్తుంది. సో ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇట్లా లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ కింద. సో ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా నేను చూపించినట్టు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో చాలా ఈజీ అనమాట క్రియేట్ చేయడం. సో ఈ విధంగా క్రియేట్ చేస్తుంది 4 వేరియంట్స్లో. సో మనకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. దాని మీద క్లిక్ ఇస్తే సింపుల్గా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఎటువంటి యాడ్స్ కూడా రావు పెద్ద ఈ వెబ్సైట్లో. సో ఈ విధంగా మనకి స్క్రోల్ చేసుకొని మనకి నచ్చిన వేరియంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదా ఇక్కడ నా పేరు వచ్చింది, నా పేరు అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఆనంద్ అని చెప్పేసి. సో అక్కడ మీ పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను పేరు. ఇక్కడ ప్రాంప్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ప్రాంప్ట్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ నేమ్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ మీ పేరు, మీ ఏదైతే పేరు ఉందో ఆ పేరు అయితే టైప్ చేసుకోండి ఇక్కడ. సో టైప్ చేసుకొని మీకు నచ్చిన, అంటే వాల్ అనేది ఏ కలర్ కావాలి అది కూడా మనం టైప్ చేసుకోవచ్చు ఇక్కడ బ్రీఫ్గా. దాన్ని మీకు చూపించడం కోసం కాబట్టి నేను జస్ట్ సింపుల్గా ఒక చూపిస్తున్నాను. సో ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. సో ఒక ఇమేజ్ అయితే క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ ఇమేజ్ని ఇప్పుడు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి డౌన్లోడ్ ఆప్షన్ అని ఉంటుంది. సింపుల్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో క్లారిటీ అయితే డౌన్లోడ్ అవుతుంది ఇమేజ్ అనేది. సో ఈ విధంగా మీకు నచ్చిన ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి 3D ఎఫెక్ట్లో మనకి ప్రొఫైల్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అవి కూడా క్రియేట్ చేశాను ఇంతకుముందుకే. సేమ్ ప్రాంప్ట్ అనేది సేమ్, కాకపోతే అక్కడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అని చెప్పి టైప్ చేయాలి. ప్రాంప్ట్లో కొంచెం చేంజెస్ అయితే వేయాలి. సో ఆ ప్రాంప్ట్స్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి కాపీ చేసుకొని జస్ట్ పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఇంతకుముందుగా నేను ఇలా మహేష్ బాబు, ప్రభాస్ అని చెప్పేసి అయితే క్రియేట్ అయితే చేశాను. చాలా మంచిగా అయితే చేసింది. సో ఈ విధంగా అనమాట చూడొచ్చు మీరు. సో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా చూసే ఉంటారు. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకా ఏమైనా ఎడిటింగ్స్ కావాలంటే నా దగ్గర నుంచి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. తప్పకుండా చేయడానికైతే వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి మంచి ఎడిటింగ్స్ అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.